Hello, welcome to Bhimaramu's online spoken English video number 34. వీడియో 1 to వీడియో 33 అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ మిడిల్ ఏమైనా లెసన్స్ మిస్ అవుతే ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ లెసన్ వస్తుంది. మళ్ళీ ఈ వీడియోలో మనం రీక్యాప్చులేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ అన్న పదం మీద ఫోకస్ పెట్టబోతున్నాం. దీన్ని మన కాన్వర్జేషన్స్లో ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం, అంటే తరచుగా వాడుతాము. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళండి, మనం అనుకున్న మళ్ళీ వీడియో నెంబర్ 34. ఈ 34th వీడియోని మనం ఫంక్షనల్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకుందాం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఒకరిని ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలంటే ఎలా ఇన్వైట్ చేయాలి, ఒకరు మనని ఒక ఫంక్షన్కి రమ్మన్నప్పుడు మనం ఎలా రిప్లై ఇవ్వాలి, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అన్నది ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ మనం హౌ టు ఆఫర్ హెల్ప్ అండి, అంటే మీరు ఎవరికన్నా సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా తెలియజేస్తారు. మీరు సహాయం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ డైరెక్ట్గా హెల్ప్ చేయలేరు, నేను మీకు సహాయపడవచ్చా, ఎలా సహాయపడవచ్చు, ఇలాంటివి మనం ఇంగ్లీష్లో లర్న్ చేయబోతున్నాం. ఇప్పుడు లెట్ స్టార్ట్ ఇట్ నౌ. మే ఐ హెల్ప్ యూ అంటామండి, లేదా వుడ్ యు లైక్ మీ టు హెల్ప్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ, I'll do it for you. If there is anything I can do, please let me know. వెళ్ళండి, ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి. ఎస్, మీరు అడగాలి నన్ను. వీటిలో 6 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాం కదా, ఏదో ఒకటి యూస్ చేయండి. ఎస్, వెరీ గుడ్. సో ఆ విధంగా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ 6 ఎక్స్ప్రెషన్స్లో మీకు నచ్చింది యూస్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఆన్సర్స్ టు డే 33 ప్రాజెక్ట్ 2 అండి. అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము, అదేంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయమని. చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇంటూ నెగిటివ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడున్న పాజిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, దీన్ని నెగిటివ్లో ఎలా చేస్తాం, మీరు ట్రై చేయండి. ఎస్, ఇక్కడ ఉంది చూడండి, దే ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటాం. ఆర్ తర్వాత నాట్ యాడ్ చేస్తే మనకి నెగిటివ్ వస్తుంది. షీ ప్లేయిడ్ చెస్, దీని నెగిటివ్ ఫామ్ ఏంటి, షీ డిడింట్ ప్లే చెస్ అనాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం, ప్లేయిడ్ అనకూడదు అంటున్నారు నెగిటివ్లో, ఎందుకంటే డిడ్ వచ్చినప్పుడు V2 ఈడీ ఫామ్ రాదు, కేవలం V1, కాబట్టి ప్లే కరెక్ట్. వి వెంట్ టు ద బస్ స్టాండ్, వెంట్ V2 కాబట్టి మనం ఇక్కడ వి డిడింట్, తర్వాత V1 కదా, సో గో టు ద బస్ స్టాండ్. దే హ్యావ్ మేడ్ జ్యూస్, సింపుల్ అండి, ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది కదా, దానికి నాట్ యాడ్ చేయండి. దే హ్యావింట్ మేడ్ జ్యూస్ అనొచ్చు, లేదంటే దే హ్యావ్ నాట్ మేడ్ జ్యూస్ అనొచ్చు, రెండు కరెక్ట్. హీ సెల్స్ ఫ్లవర్స్, ఎస్ ఫామ్ ఉంది ఇక్కడ వర్బ్, కాబట్టి మనకి హీ డజంట్ సెల్ ఫ్లవర్స్ అంటాం. డజ్ తర్వాత కూడా మనం V1నే ఉపయోగించాలి. వి రీడ్ బుక్స్, వి డోంట్ రీడ్ బుక్స్ అండి. శిల్ప క్యాన్ డూ ఇట్, ఓకే, ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, నెగిటివ్ ఈజీగా చేయొచ్చు. శిల్ప కాంట్ డూ ఇట్. వివేక్ మే కమ్ హియర్, నెగిటివ్ ఎలా, మేకి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఫామ్ వస్తుంది. వివేక్ మే నాట్ కమ్ హియర్. ద బస్సెస్ హ్యావ్ స్టాప్డ్, హ్యావ్ కదా హెల్పింగ్ వర్బ్, కాబట్టి హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసేయండి. ద బస్సెస్ హ్యావింట్ స్టాప్డ్, లేకపోతే ద బస్సెస్ హ్యావ్ నాట్ స్టాప్డ్ అనొచ్చు. ద డాగ్ జంప్డ్ డౌన్, ద డాగ్ డిడింట్ జంప్ డౌన్ అండి. సో పాజిటివ్వి నెగిటివ్లోకి చేంజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
వెళ్ళండి. మళ్ళీ రీక్యాప్చులేషన్, ప్రతి వీడియోలో రీక్యాప్చులేషన్ చేస్తున్నాం, ఎందుకంటే లర్నింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సింపుల్ ఫ్యూచర్ అండి, అంటే భవిష్యత్తులో జరగబోయే పని. పిఎస్ అంటే పాజిటివ్, ఎన్ఎస్ అంటే నెగిటివ్, అంటే భవిష్యత్తులో జరగబోని పని. పీక్యూ అంటే పాజిటివ్ క్వశ్చన్, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ చేయడం. సో దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అంటామండి. జనరల్గా ఇక్కడ విల్ ప్లస్ V1 వస్తుంది. చూద్దాం. ఇక్కడ మనం దివ్య రేపు ఒక వీడియో చూస్తారు అంటే దివ్య విల్ వాచ్ ఏ వీడియో టుమారో. ఇలాంటప్పుడు మనకి విల్ ప్లస్ V1 వస్తుంది. అదే ఎన్ఎస్ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. దివ్య రేపు వీడియో చూడరు, దివ్య వోంట్ వాచ్ ఏ వీడియో టుమారో. నెగిటివ్ కాబట్టి విల్ ప్లేస్లో వోంట్ వస్తుంది. క్వశ్చనింగ్ చూడండి, దివ్య రేపు వీడియో చూస్తారా, క్వశ్చనింగ్ ఫ్యూచర్. క్వశ్చనింగ్ కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం బిగినింగ్లో. విల్ దివ్య వాచ్ ఏ వీడియో టుమారో. ఇవన్నీ ప్రీవియస్ లెసన్స్లో 1-2 సార్లు మనం డిస్కస్ చేసుకునేవే అండి, ఇంపార్టెంట్ కాబట్టి రీక్యాప్చులేషన్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మొత్తంలో మనం ఎక్కువగా లర్న్ చేయాల్సింది ఇదే. అండ్ ఇక్కడ మనకి దివ్య నిన్న ఒక వీడియో చూసింది అంటే గతంలో జరిగిన పని. పిఎస్ అంటే పాజిటివ్, గతంలో జరిగిన పని. ఎన్ఎస్ అంటే గతంలో జరగని పని. పీక్యూ అంటే గతంలో ఒక పని జరిగిందా అని క్వశ్చన్ చేయడం. దీన్నే గతం అంటున్నాం కదా, పాస్ట్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. V2 వాడుతాం జనరల్గా ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్కి. దివ్య నిన్న ఒక వీడియో చూసింది అంటే దివ్య వాచ్డ్ ఏ వీడియో ఎస్టర్డే. ఒక పని జరిగింది అన్నప్పుడు జనరల్గా మనం V2 ఫామ్ వాడతాం. మళ్ళీ ఒక పని జరగలేదు గతంలో అన్నప్పుడు దివ్య డిడింట్ వాచ్ ఏ వీడియో ఎస్టర్డే. ఇక్కడ చూడండి, జరగలేదు అన్నప్పుడు V1 వచ్చింది, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి. డిడ్ తర్వాత ఎప్పుడైనా V1 వాడాలి, అది గోల్డెన్ గ్రామర్ టిప్. దివ్య నిన్న వీడియో చూశారా క్వశ్చన్ కాబట్టి, అది పాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఎలా బిగిన్ చేసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ డిడ్తో. డిడ్ దివ్య వాచ్ ఏ వీడియో ఎస్టర్డే అండి. సో ఫ్యూచర్కి విల్ యూజ్ చేస్తాము అండ్ మళ్ళీ ఇక్కడ డిడ్ యూజ్ చేస్తాం. పాజిటివ్ అయితే V2 యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక టెన్స్ చూద్దామండి, అదేంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, ఇక్కడ దివ్య ఇప్పుడే ఒక వీడియో చూసింది అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులకి మనం V3 యూజ్ చేస్తాం. దివ్య హ్యాస్ వాచ్డ్ ఏ వీడియో జస్ట్ నౌ. చూడండి, దివ్య వచ్చింది కాబట్టి హ్యాస్ వాడాం, తర్వాత V3. దివ్య ఇంకా వీడియో చూడలేదు, నెగటివ్ అంటే ఇక్కడ ఇంకా ఒక వీడియో చూడనప్పుడు నెగటివ్. దివ్య హ్యాస్ నాట్ వాచ్డ్ ఏ వీడియో ఎట్ అంటే ఇంకా. దివ్య వీడియో చూశారా ఇప్పటికైనా అన్నప్పుడు హ్యాస్ దివ్య వాచ్డ్ ఏ వీడియో అంటామండి. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాం. చూడండి, మనం ఈ ఆర్డర్ ఎందుకు తీసుకుందాం, ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ V1 వస్తుంది, తర్వాత సింపుల్ పాస్ట్ తీసుకున్నాం ఎందుకంటే V2 వస్తుంది, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకున్నాం ఎందుకంటే V3 వస్తుందండి. సో V1 V2 V3 ఈ విధంగా లర్న్ చేస్తున్నాం మనం వర్బ్ ఫామ్స్ని సీరియల్గా. అండ్ V4 చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. ఇక్కడ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్. దివ్య ఇప్పుడు వీడియో చూస్తుంది అంటే దివ్య ఈజ్ వాచింగ్ ఏ వీడియో నౌ. దివ్య ఇప్పుడు వీడియో చూడటం లేదు అంటే దివ్య ఈజ్ నాట్ వాచింగ్ ఏ వీడియో నౌ అంటాం. దీన్నే క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఈజ్ దివ్య వాచింగ్ ఏ వీడియో నౌ. దివ్య ఇప్పుడు వీడియో చూస్తున్నారా అని క్వశ్చన్ చేస్తున్నాం. మనకు తెలియదు ఆమె చూస్తున్నారో లేదో, అలాంటప్పుడు మనం క్వశ్చనింగ్ చేస్తాం. అండ్ పాస్ట్ కంటిన్యూయస్ అండి, అంటే రన్ అవుతున్న యాక్షన్ ఎప్పుడు గతంలో రన్ అవుతున్న యాక్షన్. అంటే యాక్షన్ స్టార్ట్ అయ్యింది కానీ ఎండ్ అవ్వలేదు, స్టార్ట్ అయిన యాక్షన్ ఎండ్ అవ్వకుండా అలా కొనసాగుతూ ఉంది. ఇలాంటి వాటిని మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాం. దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తుంది అంటే దివ్య వాజ్, అప్పుడు పాస్ట్ కాబట్టి ఈజ్ రాదు, వాజ్ వస్తుంది. దివ్య వాజ్ వాచింగ్ ఏ వీడియో దెన్. దివ్య అప్పుడు ఒక వీడియో చూడటం లేదు అంటే దివ్య వాజ్ నాట్ వాచింగ్ ఏ వీడియో దెన్. దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తూ ఉండేనా
అంటే వాజ్ దివ్య వాచింగ్ ఏ వీడియో దెన్. చూడండి, అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్. పాజిటివ్ ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ వస్తుంది, నెగిటివ్ ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ వస్తుంది, క్వశ్చనింగ్ ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ వస్తుంది. మనం కేవలం పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే సరిపోదు, నెగిటివ్ సెంటెన్సెస్ అదేవిధంగా క్వశ్చనింగ్ కూడా నేర్చుకోవాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు V4 కంప్లీట్ అయిపోయింది, ఇంగ్ ఫామ్. అండ్ V5 అంటే ఎస్ ఫామ్ చూద్దాం. దీన్నే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటామండి. అంటే అలవాట్లని తెలియజేసే టెన్స్ అనమాట. హ్యాబిచువల్ యాక్షన్స్. దివ్య రోజు ఒక వీడియో చూస్తుంది అంటే దివ్య వాచెస్ ఏ వీడియో డైలీ. వాచెస్ V5 వచ్చింది చూడండి. అదే దివ్య ప్రతిరోజు వీడియోని చూడదు అన్న సెంటెన్స్ని మనం దివ్య డజంట్ వాచ్ ఏ వీడియో డైలీ. చూడండి, పాజిటివ్లో వాచెస్ అయిపోయింది, అదే నెగిటివ్ వచ్చేటాలకు డజంట్ వాచ్. అంటే V5 అన్నది ఏకదం V1కి వచ్చింది. ఎందుకంటే డజ్ తర్వాత మనకి రూల్ అండి, స్ట్రిక్ట్ రూల్, V1 వాడాలి. ఇక్కడ డజ్ లేదు కాబట్టి ఫస్ట్ వాచెస్ వాడాము, ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి ఇంకా అలా వాడడానికి వీలు కాదు. దివ్య రోజు వీడియో చూస్తుందా, క్వశ్చనింగ్ కదా. డజ్ దివ్య వాచ్ ఏ వీడియో డైలీ. సో ఈ విధంగా క్వశ్చనింగ్ చేస్తామండి. అండ్ దీన్ని ఒక్కసారి డైలీ మనం పక్కకు పెట్టేసుకొని, ఎస్ ఆ డైలీని జస్ట్ ఈ క్వశ్చన్లో తీసేసుకొని డజ్ ఉంది కదా, ఈ డజ్ ప్లేస్లో మనం విల్లు పెడితే విల్ దివ్య వాచే వీడియో ఫ్యూచర్ అవుతుంది. ఈ విల్ ప్లేస్లో మనం డిడ్ పెడితే డిడ్ దివ్య వాచ్ ఏ వీడియో ఇది పాస్ట్ అవుతుంది. అండ్ దీని ప్లేస్లో మనం హ్యాజ్ పెడితే హ్యాజ్ ఉంది కాబట్టి V3 రావాలి. హ్యాజ్ దివ్య వాచ్డ్ ఏ వీడియో ఇది ఇప్పుడిప్పుడే ఒక పని అయిపోయిందా, ఇప్పటికన్నా చూసిందా అని. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని స్ట్రిక్ట్గా ఫ్రేమ్ చేసుకోవాలి. ఇవే అండి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ టెన్సెస్. మళ్ళీ దీన్ని మనం ఏం చేసాము అంటే V1, V2, V3, V4, V5 వీటిని ఎలా ఉపయోగించాలి అన్నది లర్న్ చేసాం. స్ట్రిక్ట్గా చెప్తున్నాం చూడండి. టెన్స్ నేమ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. టెన్స్ మీరు తెలుసుకోకుండా కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఎలా అంటే ఏ వర్బ్ ఫామ్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామని తెలుసుకుంటే చాలు. టెన్స్ నేమ్ తెలిసినంత మాత్రాన మనం ఉపయోగిస్తామని ఏం లేదండి. ఏ సందర్భంలో వాడుతాము అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. వెల్కమ్ టు అవర్ న్యూ లెసన్. ఇఫ్. ఇఫ్ అంటే ఒకవేళ. ఒకవేళ అన్న మీనింగ్ వస్తుందండి. చూద్దాం. ఒకవేళ రాజు మీకు ఫోన్ చేస్తే, ఒకవేళ రఘు మీ వద్దకి వస్తే, ఒకవేళ నా స్నేహితులు మిమ్మల్ని కలిస్తే, ఇలా ఒకవేళ ఒకవేళ అన్నప్పుడు మనం ఇఫ్ వాడతాం చూడండి. ఇక్కడ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇఫ్లో మనం లర్న్ చేయబోతుంది ఫస్ట్ టైప్ అండి. ఇఫ్ ఉన్నప్పుడు మనకి జనరల్గా 2 పార్ట్స్ తీసుకుంటాం చూడండి. ఇంగ్లీష్ వర్షన్లో 2 పార్ట్స్ తీసుకున్నాం. ఎస్, లెఫ్ట్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ V1 ఆర్ V1 ప్లస్ ఎస్ వస్తుంది. అండ్ తర్వాత సెకండ్ పార్ట్లో ఇఫ్ ఉన్న పార్ట్లో ఇలా వస్తుంది. ఇఫ్ లేని పార్ట్లో పాజిటివ్ ఆర్డర్ అన్న రావచ్చు, నెగటివ్ ఆర్డర్ అన్న రావచ్చు, పాజిటివ్ రిక్వెస్ట్ రావచ్చు, నెగటివ్ రిక్వెస్ట్ రావచ్చు, లేదా సింపుల్ ఫ్యూచర్ రావచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్ని బట్టి. కానీ ఇక్కడ ఇఫ్లో మాత్రం విల్ వాడకూడదు ఎట్టి పరిస్థితిలో. V1 కానీ V5 కానీ వాడాలి. ఇది ఫస్ట్ అండి, ఫస్ట్ మెథడ్. ఒకవేళ రాజు మీకు ఫోన్ చేస్తే అంటే ఇఫ్ రాజు కాల్స్ యూ అని. అతనికి చిత్రాలు పంపండి. అతనికి చిత్రాలు పంపండి అంటే సెండ్ ద పిక్చర్స్ టు హిమ్ లేదా సెండ్ హిమ్ ద పిక్చర్స్. చూడండి, ఆ 2 పార్ట్స్ని మనం ఆ ఒక సింగిల్ సెంటెన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇఫ్ రాజు కాల్స్ యూ. ఇఫ్ ఉంది కాబట్టి విల్లు రాదు, రాజు సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎస్ తీసుకున్నాను, కాల్స్ అని. సెండ్ హిమ్ ద పిక్చర్స్ అంటాం. ఒకవేళ రఘు మీ వద్దకి వస్తే, ఒకవేళ అంటే ఇఫ్ కదా. ఇఫ్ రఘు కమ్స్ టు యూ, ప్రమాదం గురించి అతనికి చెప్పకండి, నెగిటివ్ ఆర్డర్. అంటే డోంట్ టెల్ హిమ్ అబౌట్ ద ఇన్సిడెంట్. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఒక పార్ట్లో ఇఫ్ వస్తుంది, ఇంకొక పార్ట్లో ఇఫ్ రాదు. ఒకవేళ నా స్నేహితులు మిమ్మల్ని కలుస్తే అంటే ఇఫ్ మై ఫ్రెండ్స్ మీట్ యూ. ఒకవేళ అంటే కలవచ్చు, కలవకపోవచ్చు అండి.
దయచేసి వారి నుండి మెమొరీ కార్డ్ని సేకరించండి. రిక్వెస్ట్ కదా, ప్లీజ్ కలెక్ట్ ద మెమొరీ కార్డ్ ఫ్రమ్ దెమ్. ఒకవేళ తల్లి అనారోగ్యానికి గురవుతే అంటే ఇఫ్ మదర్ బికమ్స్ ఇల్, ఏం చేయాలి అప్పుడు? దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టవద్దు అంటే ప్లీజ్ డోంట్ ట్రబుల్ హర్. ఒకవేళ మీరు బాగా చదువుకుంటే అంటే ఇఫ్ యూ స్టడీ వెల్, బాగా చదువుకుంటే ఏమవుతుందో చూద్దాం, మంచి మార్కులు వస్తాయి. ఎస్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ వచ్చిందండి, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. ఒకవేళ వర్షం కురిస్తే అంటే ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటాం. ఇఫ్ రెయిన్ కమ్స్ అనకూడదు. ఇఫ్ ఇట్ రెయిన్స్, నా గొడుగు వాడుతాను. ఐ విల్ యూస్ మై అంబ్రెల్లా. ఒకవేళ కరెంట్ పోతే అంటే ఇఫ్ ద పవర్ గోస్ ఆఫ్, నేను చదవను. ఐ వోంట్ రీడ్. నెగిటివ్లో వచ్చింది చూడండి, సిచ్యువేషన్ అండి. సెకండ్ పార్ట్ అన్నది ఆర్డర్ రావచ్చు, రిక్వెస్ట్ రావచ్చు, పాజిటివ్లో రావచ్చు, నెగిటివ్లో రావచ్చు, ఫ్యూచర్. ఒకవేళ బస్సు వస్తే అంటే ఇఫ్ ద బస్ కమ్స్, నేను విజయవాడకు వెళ్తాను. ఐ విల్ గో టు విజయవాడ. ఒకవేళ నాన్న వస్తే అంటే ఇఫ్ డాడ్ కమ్స్, అతనికి ఛార్జర్ ఇవ్వండి. గివ్ హిమ్ ద ఛార్జర్. ఒకవేళ ఉపాధ్యాయుడు మీకు ఫోన్ చేస్తే అంటే ఇఫ్ ద టీచర్ కాల్స్ యూ, మీరు ఏమి చెబుతారు? వాట్ విల్ యూ సే? క్వశ్చన్ కూడా వేసామండి ఈ ఇఫ్తో. సో ఇన్ని విధాలుగా మనం ఇఫ్ని యూస్ చేస్తూ ఉంటాం. ఏ సందర్భంలో మనం ఇఫ్ని ఎలా యూస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఇఫ్ ఉన్నప్పుడు మనం జనరల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒక పార్ట్లో ఇఫ్ వస్తుంది, ఇంకొక పార్ట్లో ఇఫ్ రాదు. సందర్భాన్ని బట్టి పాజిటివ్ ఆర్డరా నెగిటివ్ ఆర్డరా అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసాం. ఆ పాజిటివ్ ఆర్డర్ నెగిటివ్ ఆర్డర్ అన్నది ఏంటో అన్నది. ఇక చూడండి, ఇఫ్ ఉన్న దగ్గర మనకి విల్ ఎక్కడ రాలేదు, రాదు కూడా. కానీ ఈ నెక్స్ట్ పార్ట్లో విల్లు రావచ్చు, రాకపోవచ్చు, అది సిచ్యువేషన్ బట్టి అండి. కానీ ఇఫ్ పార్ట్లో మాత్రం 100% ఎప్పుడు విల్ రాదు, రాదు, రాదు. ఒకవేళ మా వీడియోస్ మీరు చూస్తే అంటే ఇఫ్ యూ వాచ్ అవర్ వీడియోస్ ఏమవుతుందండి నెక్స్ట్? మీ ఇంగ్లీష్ అభివృద్ధి అవుతుంది అంటే యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాచ్ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇఫ్లో మనం ఫస్ట్ టైప్ చూసాం కదా, ఇప్పుడు ఇఫ్లో థర్డ్ టైప్ చూద్దామండి. సార్ ఫస్ట్ టైప్ తర్వాత సెకండ్ టైప్ కదా, సెకండ్ టైప్ ఏంది? సెకండ్ టైప్ అడ్వాన్స్డ్ అండి. అది అడ్వాన్స్డ్ మనం తర్వాత వీలవుతే చూద్దాం. అది మనకి ఎక్కువగా యూస్ చేయము, ఇది బాగా వాడుతాం. ఏంటో చూద్దాం. చూడండి, థర్డ్ టైప్ అన్నది మనం ఏ సందర్భంలో వాడుతాము, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ మనకు సిచ్యువేషన్ తెలుస్తుంది. మీరు గతంలో బాగా చదువుకునింటే అంటే చదువుకున్నారా? చదువుకోలేదు. మీరు ఉత్తీర్ణులు అయ్యేవారు అంటే గతంలో చదువుకోలేదు, పాస్ అవ్వలేదు. సో ఇలా 2 పనులు ఒక పని జరిగింటే ఇంకొకటి జరిగేది అని అంటే ఆ పని జరగలేదు, ఆ పని జరగనందువల్ల ఈ పని జరగలేదు అని చెప్తుంటామండి. ఇలాంటప్పుడు వాడుతాము. చూడండి, ఇక్కడ మనకి ఇఫ్ వస్తుంది, తర్వాత సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 RP అండి. ఇది ఒక పార్ట్లో. ఇంకొక పార్ట్లో సబ్జెక్టు వుడ్ హ్యావ్ V3 RP అండి. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇఫ్ వీ హ్యాడ్ గాన్ టు ఆగ్రా, మేము ఆగ్రాకి వెళ్ళి ఉంటే, ఒకవేళ మేము ఆగ్రాకి వెళ్ళి ఉంటే గతంలో వీ వుడ్ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, మేము తాజ్ మహల్ చూసేవారిమి అంటే మేము ఆగ్రాకి వెళ్ళలేదు, మేము తాజ్ మహల్ చూడలేదు. ఇక్కడ మొత్తం గతం గురించి మాట్లాడతామండి. గతంలో ఒక పని జరగలేదు, దానివల్ల ఇంకో పని జరగలేదు అని. ఇదే దీని మీనింగ్. వీ డిడింట్ గో టు ఆగ్రా, వీ డిడింట్ సీ ద తాజ్ మహల్. సో సింగిల్ పార్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఇఫ్ తర్వాత సబ్జెక్టు హ్యాడ్ V3 అండి. హ్యాడ్ V3 వస్తుంది, తర్వాత RP. ఓకే, తర్వాత సబ్జెక్టు వుడ్ హ్యావ్ V3 RP అండి.
అండర్లైన్ చేసాం చూడండి, ఆ వర్బ్ ఫామ్స్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీరు గతంలో బాగా చదువుకునింటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ యూ, తర్వాత హ్యాడ్ V3 రిమైనింగ్ పార్ట్ అండి వెల్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్, మీరు ఉత్తీర్ణులయ్యేవారు అంటే యూ వుడ్ హ్యావ్ పాస్డ్. సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ తర్వాత V3 యూజ్ చేశాను. అంటే నువ్వు చదువుకునిలేవు, గతంలో నువ్వు పాస్ కాలేదు, నెగిటివ్ మీనింగ్ వస్తుందండి. కానీ ఇక్కడ నాట్ అన్నది ఉపయోగించాము. ఇదే ఈ థర్డ్ టైప్ యొక్క స్పెషాలిటీ. మీరు గతంలో కష్టపడి పనిచేసి ఉంటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, మీరు ఎక్కువ డబ్బు సంపాదించేవారు. యూ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ మోర్ మనీ. ఇలా చూడండి స్ట్రక్చర్. హ్యాడ్ V3 ఇక్కడ, వుడ్ హ్యావ్ V3 ఇక్కడ. ఆమె నన్ను ఆహ్వానించినట్లయితే గతంలో ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నేను పార్టీకి హాజరయ్యేదాన్ని. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ అంటే ఆమె నన్ను ఆహ్వానించలేదు, నేను పార్టీకి అటెండ్ అవ్వలేదు అన్న మీనింగ్. మీరు నాకు చెప్పి ఉంటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ అంటే మీరు నాకు చెప్పలేదు అన్న మీనింగ్ వస్తుందండి. యూ డిడింట్ టెల్ మీ అన్న మీనింగ్ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ అంటే. నేను మాస్క్ తీసుకువచ్చేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ ఏ మాస్క్. డ్రైవర్ బ్రేక్ అప్లై చేసి ఉంటే గతంలో ఇఫ్ ద డ్రైవర్ హ్యాడ్ అప్లైడ్ ద బ్రేక్, అతను ప్రమాదాన్ని తప్పించేవాడు. హీ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ ది యాక్సిడెంట్. నాన్న నాకు ఫోన్ చేసి ఉంటే ఇఫ్ డాడ్ హ్యాడ్ కాల్డ్ మీ, హ్యాడ్ ప్లస్ V3, నేను సంతోషపడి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ, వుడ్ హ్యావ్ తర్వాత V3 ఫెల్ట్, ఫెల్ట్ అని. మీరు నాకు ఒక లేఖ రాసి ఉంటే అంటే గతంలో ఇఫ్ యూ హ్యాడ్ పెట్టండి ఎంబడే, తర్వాత ఆటోమేటిక్గా V3 వస్తుంది. ఇఫ్ యూ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ టు మీ, నేను మీకు సమాధానం ఇచ్చేవాడిని. ఐ వుడ్ హ్యావ్ గివెన్ అ రిప్లై టు యూ. మహేష్ బాబు మా గ్రామానికి వచ్చి ఉంటే గతంలో ఇఫ్ మహేష్ బాబు హ్యాడ్ కమ్ టు అవర్ విలేజ్, నేను అతనిని చూసి ఉండేవాడిని అన్న మీనింగ్ వస్తుంది అక్కడ. సో ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్ అన్నది వస్తుందండి. సో ఈ విధంగా మనం చాలా సిస్టమాటిక్గా ఆ స్ట్రక్చర్ని యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు పాఠం వివరించినట్లయితే గతంలో ఇఫ్ ద టీచర్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్, నేను అభ్యాసం చేసేవాడిని. ఐ వుడ్ హ్యావ్ డన్ ద ఎక్సర్సైజ్. టీచర్ లెసన్ చెప్పలే, ఎక్సర్సైజ్ చేయలేదు స్టూడెంట్. అతను వేగంగా పరిగెత్తి ఉంటే ఇఫ్ హీ హ్యాడ్ రన్ ఫాస్ట్, అతను రైలుని పట్టుకునేవాడు అంటే హీ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ అండి. సో ఈ విధంగా మనం ఇఫ్ని ఫస్ట్ టైప్ చూసాం, సెకండ్ టైప్ చూసాం. ఫస్ట్ టైప్ అన్నది ఏంటంటే జనరల్గా ప్రస్తుతం లేదా భవిష్యత్తు గురించి చెప్తామండి. సెకండ్ టైప్, థర్డ్ టైప్ అన్నది ప్యూర్లీ పాస్ట్ గురించి అండి. అండ్ అన్లెస్ కూడా చూద్దాం. అన్లెస్ అంటే ఇఫ్ నాట్, ఒకవేళ అలా జరగకపోతే అంటే అన్లెస్ అన్నది నెగటివ్ మీనింగ్ వస్తుంది. మీరు ఈ ఔషధం తీసుకోకపోతే అంటే అన్లెస్ యూ టేక్ దిస్ మెడిసిన్, మీరు అనారోగ్యం నుండి కోలుకోలేరు. యూ కాంట్ రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. చూడండి అన్లెస్ ఉంది కాబట్టి మళ్ళీ నాట్ వాడాల్సిన అవసరం లేదు. ఆ అన్లెస్లోనే నాట్ అన్న మీనింగ్ ఉంది, ఇఫ్ నాట్ అన్న మీనింగ్. సో అన్లెస్ తర్వాత మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్, తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తామండి. అన్లెస్ యూ స్టడీ యూ వోంట్ పాస్, మీరు చదవకపోతే మీరు పాస్ అవ్వరు అంటే దీన్ని ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ వోంట్ పాస్ అంటాం. వారు రాకపోతే అన్లెస్ దే కమ్, నేను వారిని ఎలా చూడగలను. హౌ కెన్ ఐ సీ దెమ్ అంటే అన్లెస్ దే కమ్ అంటే ఇఫ్ దే డోంట్ కమ్ అని. సో అన్లెస్ అన్నది నెగటివ్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుందండి. మళ్ళీ మనం టైప్ 1, టైప్ 3 తర్వాత అన్లెస్ని లర్న్ చేసాం. మళ్ళీ సెకండ్ టైప్ వద్దండి, అది ఈ స్టేజ్లో మనకి వద్దు.
సెకండ్ వన్ మనం ఈ ఫస్ట్ టైపు థర్డ్ టైప్ని బాగా ఫోకస్ పెట్టండి. ఇఫ్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, దాని తర్వాత ఉన్న పార్ట్కి ఏమొస్తుంది అన్నది చూసుకోండి. ఇఫ్ ఉన్నప్పుడల్లా 2 పార్ట్స్ అండి, ఒక పార్ట్లో ఇఫ్ వస్తుంది, ఇంకొక పార్ట్లో ఇఫ్ రాదు. వెల్కమ్ టు ది ఫస్ట్ ప్రాజెక్ట్. రైట్ 5 sentences విత్ ఇఫ్ టైప్ 1. ఓకే, టైప్ 1ని ఉపయోగించి ఒక 5 sentences ఇఫ్తో, అండ్ ఇక్కడ టైప్ 3ని ఉపయోగించి ఒక 5 sentences, అండ్ అన్లెస్ని ఉపయోగించి ఒక 3 sentences. అండ్ ఇక్కడ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. మంచి ఎక్సర్సైజ్ అండి ఇది. ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి పాజిటివ్లో, వాటిని క్వశ్చనింగ్ చేయాలి. పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. చూడండి ఇక్కడ ఐ మెట్ హిమ్, 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, చూద్దాం. మెట్ పాస్ట్ కాబట్టి డిడ్ తీసుకుందాం. డిడ్ ఐ మీట్ హిమ్, డిడ్ వచ్చేటాలకు మీట్ వస్తుంది చూడండి. హీ హ్యాస్ పర్చేస్డ్ ఏ కార్ అంటే హ్యాస్ హీ పర్చేస్డ్ ఏ కార్. క్వశ్చన్ వచ్చేవరకు చూడండి, ఇక్కడ డిడ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇక్కడ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. వెల్ దే డిడ్ ద వర్క్ అంటే డిడ్ దే డూ ద వర్క్ అంటామండి. మమ్ ఈజ్ కాలింగ్ మీ, ఈ రెండింటిని ఉల్టా పల్టా చేయండి. ఈజ్ మమ్ కాలింగ్ మీ. షీ కుక్స్ ఫుడ్, ఎస్ ఫామ్ వచ్చింది కాబట్టి డస్ యూస్ చేస్తాం. డస్ షీ కుక్ ఫుడ్. హీ వాజ్ టేకింగ్ హిజ్ లంచ్, హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఉల్టా పల్టా చేయండి. హీని వాజ్ని. వాజ్ హీ టేకింగ్ హిజ్ లంచ్. నవీన్ షుడ్ రైట్ ద ఆన్సర్, హెల్పింగ్ వర్బ్ షుడ్ వచ్చింది కాబట్టి ఉల్టా పల్టా చేసేయండి. షుడ్ నవీన్ రైట్ ద ఆన్సర్. చూడండి, మనకి ప్రతి క్వశ్చన్లో కూడా ఫస్ట్లో హెల్పింగ్ వర్బ్ వస్తుందండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మా నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాం. అండ్ అదేవిధంగా మా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ని, ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIBE సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో మేము ముందుకు రాబోతున్నాం. టిల్ దెన్, bye bye. Happy speaking. Thank you. Bye bye.